వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనీష అన్ని ప్రదక్షిణలు చేయలేక, తల మీద అంత బరువుతోని చేయలేక ఇక గుడి దగ్గర అందులోనే ఒక దగ్గర కూర్చుండిపోతుంది. ఏమైంది మనీష అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు మనీష చెప్తుంది, సారీ మిత్ర, నా వల్ల కావడం లేదు, అంత బరువు తల మీద పెట్టుకొని నేను ప్రదక్షిణలు చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు ఇంకా అని చెప్పి మనీష చెప్పడంతో ఇక అక్కడ ఉన్న పంతులు గారు, అయ్యో అమ్మ అలా అనకూడదు, ఎలాగైనా సరే కష్టమో నష్టమో నువ్వు భరించి నువ్వు ప్రదక్షిణాలు చేయాల్సిందే, లేదంటే అమ్మగారు ఆగ్రహిస్తారు అని చెప్పి అనగానే ఇటు మనీష నా వల్ల అయితే కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి వచ్చి నేను చేస్తాను అని చెప్పి అంటుంది. ఇప్పుడు వివేక్ వెంటనే ఆ బుట్టలో ఉన్న అఖండ దీపం లక్ష్మి తల మీద పెడతాడు. ఇక లక్ష్మి స్టార్ట్ చేస్తుందన్నమాట ప్రదక్షిణాలు. మనీష దేవయానితో అంటుంది, అంత బరువు తల మీద పెట్టుకొని ఆ ప్రదక్షిణాలు కంప్లీట్ చేయడం అంటే ఇంపాసిబుల్, ఖచ్చితంగా తను పడిపోతుంది, చూస్తూ ఉన్నాను ఆంటీ అని చెప్పి మనీష అంటుంది. ఆల్రెడీ లక్ష్మికి మత్తుమందు నైట్ పాలలో ఇచ్చింది కదా, ఇక ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఇక లక్ష్మి నడుస్తూనే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో కళ్ళు తిరుగుతున్నట్టు నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది లక్ష్మికి. ఇక అది గమనించిన మిత్ర లక్ష్మి పడిపోతూ ఉంటే సడన్గా వచ్చి పట్టుకుంటాడు లక్ష్మిని. ఇక మనీష కోపంగా చూస్తూ ఉంటుంది మిత్రని. ఆ రకంగా మిత్ర లక్ష్మి ఇక ఇద్దరు కలిసి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. లక్ష్మి పడిపోకుండా ఇక బుట్టని లక్ష్మిని పట్టుకుంటూ మిత్ర కూడా తోడుగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు లక్ష్మితో పాటు. ఇక ఇదంతా చూస్తున్న దేవ్యాని మనీష కోపంతో చూస్తూ ఉంటారు, ఏమీ చేయలేక.